ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మారిషియస్ ఇస్ అ ఫ్యామిలీ సేస్ మోదీ డ్యూరింగ్ విజిట్. అంటే రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మారిషియస్ విజిట్ చేశారు, అక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మారిషియస్ ఈజ్ అ ఫ్యామిలీ. ఈ స్పెల్లింగ్ మనకి ఇంపార్టెంట్. సీజ్, SIEGE, సీజ్, ట్రైన్ సీజ్, పాకిస్తాన్లో ట్రైన్ సీజ్ జరిగింది. సో SSC ఎగ్జామ్స్కి సీజ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఆర్టికల్లో ది వన్ మ్యాన్ కమిటీ హెడెడ్ బై రిటైర్డ్ IAS ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ టు చీఫ్ సెక్రటరీ K. విజయానంద్. సో ఇక్కడ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ SCs, దీనికి ఒక కమిటీ, వన్ మ్యాన్ కమిటీ ఫామ్ చేశారు ఇంతకుముందు. అతను రిటైర్డ్ IAS ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. ఓకే, అతను మన చీఫ్ సెక్రటరీకి K. విజయానంద్కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు సబ్ క్లాసిఫికేషన్ మీద. ఓకే, ఇక్కడ ఈ ఆర్టికల్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ గురించి చిన్న ఆర్టికల్ వచ్చింది. మన BJP MP పురంధేశ్వరి గారు రీజనల్ ఆఫీస్ను కూడా సెటప్ చేయాలి ఏపీలో అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ కొచ్చిలో ఉంది, కేరళలో కొచ్చిలో ఉంది. అండ్ ఇక్కడ చిన్న ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ మనకి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద 4th లార్జెస్ట్ స్టేట్ ఇన్ కల్టివేటింగ్ కోకోనట్. 3 టెక్స్టైల్ పార్క్స్ అనంతపురంలో, నెల్లూరులోని, గుంటూరులోని అండర్ ద స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్. ఈ స్కీమ్ ప్రకారం 310 crores అలాట్ చేశారు 3 టెక్స్టైల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 3 ప్లేసెస్లో. ఇది చాలా ఇంపార్టెంట్, స్టేట్ ఎగ్జామ్స్కి ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్. ఈ ఎడిటోరియల్లో కంపాషన్ యాజ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్. అంటే కంపాషన్ కూడా మన హెల్త్ కేర్ సిస్టంలో కంపాషన్ అనే ఒక థింగ్ని ఇంక్లూడ్ చేస్తే వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ మనం ప్రైమరీ హెల్త్ కేర్లో చూస్తామని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ టెడ్రోస్ అధానం గెబ్రేసియస్. ఈ ఆర్టికల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రోల్ ఆఫ్ కంపాషన్ ఇన్ గ్లోబల్ హెల్త్. క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు కంపాషన్ అనే ఒక థింగ్ని ఇంక్లూడ్ చేస్తే ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కంపాషనేట్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తర్వాత వీ నీడ్ టు ఎక్విప్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వీ నీడ్ టు ఎక్విప్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ బై ప్రొవైడింగ్ సమ్ గుడ్ ట్రైనింగ్, అంటే లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్వాలిటీ ట్రైనింగ్. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కంపాషనేట్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి బాగుంటుంది. అండ్ లాస్ట్, కంపాషనేట్ హెల్త్ కేర్ మస్ట్ ఎన్కంపాస్ ఈక్విటబుల్, యాక్సెసిబుల్, క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేచర్, జెండర్ ఆర్ కాస్ట్. ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ ఆఫ్ 1918, 1920, దాన్ని ఎలా ఇంకో పేరు ఏంటంటే దానికి